తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని, దీనికి తోడు ద్రోణి కూడా ఉండడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో నేటి నుంచి 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ద్రోణి కారణంగా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపారు. వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో తోడు గంటకు 30-40 కిలోమీటర్లతో ఈదురుగాలులు వస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇవాళ ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది.